ఈ బిర్యానీ నాది నాది నేను చేసుకున్నాను నాది నేనే తింటాను నేను తింటాను అయితే కర్రీ లేకుండా తినండి వెళ్ళి కర్రీ కదా కర్రీ చేసుకున్నది కర్రీ కావాలి పో అప్పుడు బిర్యానీ ముగ్గురు షేర్ చేసుకుందాం అయితే పని చేద్దామా ఈ బిర్యానీని ముగ్గురు షేర్ చేసుకుని ఫాస్ట్ గా తినేద్దాం మరి గెలిచిన వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి ఎంత ఇద్దాం 1000 రూపాయలు ఓకే నువ్వు గెలిచేవనుకో నేను 500 తిని 500 ఇస్తుంది ఓకేనా ఎలాగో నేనే గెలుస్తాను కాబట్టి మెదడు తల 500 గెలిచేది నేను ఆరక్షన్ చేయకు పోటీలోకి వెళ్దాం పదండి గైస్ బిర్యానీ చూద్దరు కదండి ఇదేమో వేడి వేడి బిర్యానీ ఇదేమో గుమగుమలాడే పన్నీర్ కర్రీ మరి ఎవరు ఫస్ట్ తింటారని చాలా ఎక్సైటింగ్గా ఉంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి అమ్మా ఇప్పుడు నువ్వైతే మూడిట్లో ఈక్వల్గా ఫుడ్ అయితే వేసావు నాకు కొంచెం తక్కువ అయ్యే నాకు 1000 రూపాయలు కావాలందుకు తక్కువ ఎక్కువలు కాదు ముగ్గురు సమానంగా వేయాలి అయినా మీ అమ్మగారికి ఎక్కువ ఎవరు ఇష్టమో నీకు కొంచెం తక్కువే వేస్తాను అదంటే ఎక్కువ ఇష్టమా నీకు నువ్వంటే ఎక్కువ ఇష్టం ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాను నువ్వంటే బాగా ఎక్కువ ఇష్టం చిన్నపిల్ల అందుకే నా 1000 రూపాయలు అనిపించద్దాం చూడు నువ్వు చిన్నపిల్ల కదా అందుకు కొంచెం ఎక్కువ వేసాను నీకు ఇంకా తాగొచ్చా తాగే నాకే థమ్స్అప్ తాగేసి ఫుడ్ తక్కువ తింటావు మేము గెలిచేస్తాం థమ్స్అప్ తాగిన వాళ్ళు ఫుడ్ కర్రీ కూడా ఏదో మనశ్శాంతిగా తినాలనుకుంటే 1000 రూపాయలు ఆశ పెట్టి ఛాలెంజ్ పెట్టారు ఇప్పుడు కుక్కుని తినాలంట ముగ్గురికి సమానంగా ఒకటి ఇచ్చారా ఇందులో కొంచెం పెట్టాలి ఇంకా ఇందులో కూడా సమానంగా లేదు అమ్మా ఫుడ్ ఛాలెంజ్ అంటే ఎక్కువ ఫుడ్ వేయాలి నువ్వు కొంచెం ఎవరైనా తింటారు ఎప్పుడు తినేదానికన్నా ఎక్కువే మొత్తం అంతా చెప్తున్నానంటే బాబు ముగ్గురులో ఉన్నది మరి తినాలి తింటేనే కదా ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు దాన్ని బట్టి ఫాస్ట్గా తినాలి ఎక్కువ తినాలి కంచం ఎంత ఉంది ఫుడ్ ఏంటి ఎంత పెట్టారు అన్నట్టు దాన్ని ఒక్కరిని కూర్చోబెట్టి 3 కంచాలు పెట్టారు నీకు ఎక్కువ పెట్టలేదు నీకు ఎక్కువ పెట్టు చాలా ఎంత ఉంది ఇంకా చాలు ఒక గంట పడాలి ఇందులో పొద్దున్న జ్యోతిష్యుడు చెప్పాడు ఈరోజు నా టైం బాగుందని నేనే గెలుస్తాను నాతో పెట్టుకుంటే అక్కడ వేరే ఫుడ్ అయినా మేము ఓడిపోతామేమో కానీ అక్కడ ఉన్నది బిర్యానీ అండ్ థమ్స్అప్ మేమే గెలుస్తాం చూద్దాం స్టార్ట్ నేనే గెలవాలి దేవుడా చూద్దాం సూపర్ వచ్చింది బిర్యానీ అయితే కర్రీ మాత్రం ఈవిడ చేశారు అది చేసుకున్నది బాగుందని చెప్పింది ఈవిడ చేసిన కర్రీ కూడా బాగుందిలేండి తినాలి ఫాస్ట్గా ఇలా నోట్లో పెట్టుకోవడం ఇలా నోట్లో పెట్టుకోవడం ఎవరికి వెళ్ళాలని కోరుకుంటున్నా చెప్పు మీ అందరిలో ఎవరు గెలుస్తారు అనిపిస్తోంది అంటే చూస్తేనే అదే ఎవరి దాంట్లో కలుగుతుంది ఇంకా ఫుడ్ వడ్డించి ఇప్పుడు ఈ ట్రిప్లో ఈ ఫస్ట్ వడ్డంలో ఎవరు కంప్లీట్ చేశారో ఫస్ట్ రౌండ్ చూద్దాం మళ్ళీ రౌండ్స్ పెడతాను సెకండ్ రౌండ్ ఉంటుంది ఫుడ్ ఛాలెంజ్ అంటే 3 రౌండ్స్ తినాలి 3 కంచాలు తినాలి అదే రౌండ్స్ ఫుడ్ ఛాలెంజ్ అంటే ఏంటమ్మా కొంచెం తినేసి లేచిపోవడమా బిర్యానీ చేస్తారంటే ఏదో అనుకున్నాను ఇలా ఛాలెంజ్ పెట్టి కుక్కునేలా చేస్తుంది అనుకోలే ఫస్ట్ నుంచి అలవాటు చేసుకుని బాడీకి అప్పుడు ఛాలెంజ్లో కూర్చోవాలి బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదు మీరు ఇద్దరు చాలా బాగుంది బిర్యానీ చాలా బాగుంది కర్రీ కూడా థ్యాంక్ యూ పిల్లలు తిన్నారు అందుకే పిల్లలు ఏదో కొంచెం కొంచెం తిన్నారు వాళ్ళు ఎప్పుడు ఎక్కువ తినరు కదా ఏదైనా అసలు వేడి లేకపోతే ఫాస్ట్గా తినేసి వాళ్ళమే ఎవరు విన్నర్ ఎవరు టూడేస్ విన్నర్ నా దాంట్లో ఎక్కువ వేసావు నువ్వు
దీని కర్రీ నేను తోస్తే అవుతుంది తింటే అవుతుంది. స్లోగా తినిసిరి పాపం దాన్ని ఓడించక నువ్వే ఓడిపోసిరి. నేను చిన్నపిల్లలు నాకు ఇవ్వండి డబ్బులు. కర్రీ కంప్లీట్ చేయలేదు. కర్రీ కంప్లీట్ సెకండ్ టైం వేసుకుంటాను. ఏమైంది? కాడి ఆను అదో సంబంధం లేదు. నేను విన్నాను. ఇందులో ఫస్ట్ నేను ఎట్టుకున్నా లోపల. పని ఎలాగో లేకపోతే తాగు. ఇప్పుడు కూడా ఉక్కిరి తిక్కిరి అయిపోయింది. ఏమవుతుంది? ఛాలెంజ్ అందండి. నా దాంట్లో ఎక్కువ ఫుడ్ వేస్తారు ఎవరో. నేనే. నువ్వే. సో గైస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విన్నర్ నేమ్ అయితే అనౌన్స్ చేయబోతున్నాం. లావణ్య అండి. ఏంటి? ఓకే, వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరో అనౌన్స్ చేద్దాము. మీరిద్దరు అటే చూడండి, ఓకేనా? ఓకే. మన ఛాలెంజ్ లో విన్నర్ శిరీష. ఓయ్. 1000 రూపీస్ నేను 500 ఫోన్ పే చేసేస్తాను. మీ ఇద్దరు పని చేసుకుంటారా? తొలగినమ్మలో ఏమైంది? గెలిచింది నేను. అదేంటి? నేనే గెలిచాను. అదేంటి తినకాలు వీడియో ప్రూఫ్ కూడా ఉంది. వీడియో ప్రూఫ్ ఉంది, అది చూడు. అదే చెప్పాను, నువ్వు నోట్లో ఇంకా నేను అవుతున్నా, నేను నవ్వేస్తాను ఆల్రెడీ. నా వల్ల ఏంటి? నేను ఇక్కడ ఫాస్ట్ గా తిన్నా. ఆడియన్స్ పే నేను గెలిచాను. ఛాలెంజ్ దమ్ము ఉండాలి, నేను ట్రూగా ఆడాలి. ఇది కాదు దమ్ము ఉండడం ఏంటి? నేను నీకన్నా ఫాస్ట్ గా తిన్నాను. నేను తిన్నాను, నాకు కంప్లీట్ అయిపోయింది. నువ్వు నోట్లో అవునా కదా చెప్పు. నోట్లో తిన్నా ఎత్తుకున్నా ఇంకా ఇదంతా కాదు. ఏంటి దగ్గర బిగ్ బాస్ హౌస్ ఏంటి ఇలా కొట్టేసుకుంటున్నారు? నేను గెలిచాను కావాలంటే. అవును గైస్, ఇప్పుడు తినిచ్చిన 500 మీద చేసుకోవడానికి తినడం గెలిచిందని చెప్పాను. అది చూసావా? ఇప్పుడు దొరికిపోయారు. ఇప్పుడు అసలు మేము ఎవరు గెలిచామని చెప్పండి. నేను గెలిచాను పెట్టండి, కామెంట్స్ పెట్టండి. ముందు నిజంగా చెప్పండి. ఆగండి ఇద్దరు. నిజంగా మీరు చెప్పండి ఎవరు గెలిచారో ఒక్కసారి వీడియో చూసి చెప్పండి. నేను ఫస్ట్ నుంచి ఎలా తిన్నాను నేను గెలిచాను అప్పుడు వీళ్ళు గెలిచారా అన్నది ఎవరికి ఎవరు అనిపించారు? అదంతా కాదు గైస్, నేను మీతో మాట్లాడుతూ తిన్నాను, వీళ్ళు తినేస్తున్నారు. నా దాంట్లో ఏమో ఎంత ఫుడ్ పెట్టారు. అదంతా కాదు, ఇప్పుడు నేను విన్ అయ్యాను అంతే. లేకపోతే ఒకళ్ళు గెలిచిన వాళ్ళు నాకు సగం డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఫస్ట్. అబ్బా ఎవరు గెలిచారో మీరు కామెంట్ చేయండి.